ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. శిశువుకే కాదు, మీ బ్లడ్ సప్లై కూడా కరెక్ట్గా ఉండాలంటే ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీట్, చికెన్, ఫిష్, బీన్స్, పప్పులు, సీరియల్స్, ఆకుకూరల్లో చాలా న్యాచురల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆల్టర్నేట్ చేసుకుంటూ తినాలి. కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గర్భంలో పెరిగే శిశువు పళ్ళు, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం ఇంక్లూడ్ చేయాలి. సో మిల్క్, చీజ్, పెరుగు ఇవన్నీ చాలా మంచి సోర్సెస్ ఆఫ్ కాల్షియం. ఇవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. మీరు కనుక మిల్క్ నుంచి మీకు ఏదైనా ఎలర్జీ ఉందనుకోండి, దీన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. అలాంటప్పుడు మిల్క్ బేస్డ్ కాకుండా ప్లాంట్ బేస్డ్ మిల్క్ లేదా టోఫు, ఆల్మండ్స్, ఆకుకూరలు ఇవన్నీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. అప్పుడు కాల్షియం కూడా మీకు ఎంత కావాలో అంత డైట్ నుంచి కూడా వస్తుంది. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఈ గర్భంలో పెరిగే శిశువు మసిల్స్ పెరగాలన్నా, ప్లాసెంటా అంటే మాయా పెరగాలన్నా, బాగా డెవలప్ అవ్వాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా ప్రోటీన్ ఇంపార్టెంట్.